ఆఫ్ పీపుల్, చందు, ఎంసీఎస్, ఇట్లాంటి వాళ్ళ స్టోరీస్ మళ్ళా లైఫ్ ని చేంజ్ చేస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు అట్లాంటి స్టోరీ లేదు. నా లైఫ్ లో పెద్ద కష్టాలు చూడలేదు ఫ్రెండ్స్. రైట్, చిన్నప్పటి నుంచి రిచ్ కిడ్, ఎలాంటి కష్టాలు అసలు ఆర్థిక ఇబ్బందులు అనేది తెలియకుండా పెరిగిన వ్యక్తిని. ఫాదర్ చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి ఆ, మంచి లెవెల్ లోకి వచ్చారు. ఊర్లో చాలా పేరు మోసిన ఆ కరోడ్పతి అని చెప్పొచ్చు. సో అట్లాంటి కుటుంబంలో నేను చిన్నప్పటి నుంచి జన్మించిన. చాలా తక్కువ కొన్ని రోజులు లేదా నెలలు లేదా సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు కష్టాలు చూసింది మధ్యలో అప్పుడప్పుడు. అంతే తప్ప మిగతా లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఎక్సలెంట్ ఫుడ్, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అందింది. నేను ఎప్పుడు కూడా ఆ, పెట్టి పుట్టినా అనుకుంటా దేవుడు నాకు అది ఏది కూడా లోటు లేకుండా నాకు అన్ని కూడా ఇచ్చిండు, ఇప్పటికీ ఇస్తున్నాడు, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువనే ఇస్తారు తప్పితే తక్కువ అయితే రైట్. సో నేను దైవ పుత్రుని అని అనుకుంటా. ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఆ దైవం నన్ను అట్లా నడిపిస్తుండే. సో వాట్స్ ప్లాన్ తో నా నాలెడ్జ్ ని, బట్ మీరు ఒకటి చూడగలుగుతారు, ఇలాంటి కష్టాలు లేకుండా నా స్టోరీలో ఒక డ్రీమర్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఒక కమిటెడ్ లీడర్ ని మీరు గుర్తుపడుతుంటారు ఫ్రెండ్స్. అట్లాంటి స్టోరీ నాది. సో చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు లేకుండా మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటూ క్లాస్ లో టాపర్ నిగా ఉండే, ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తే ఏడ్ చేసే వ్యక్తిని నేను. రైట్, సెకండ్ ర్యాంక్ వస్తే ఏడ్ చేసే వ్యక్తిని. అదే యాటిట్యూడ్ ఇప్పటికి కూడా ఉంది, ఇదే ఈ బిజినెస్ లో కూడా ఉంది. రైట్, ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలని చూస్తాను. వీలైతే విజయరాజ్ సార్ 18 lakhs చెక్ ఉన్నది మన టీంలో, సార్ని దాటేద్దాం ఎప్పుడు అని ఆలోచిస్తుంటాను. సో ఆ కాంపిటీషన్, ఆ ఫైర్ ఉన్న వ్యక్తిని నేను. సో చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్న, చదివిన టాపర్ ని, జెనెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. బట్ అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు మన లైఫ్ సాగదు, అవునా కదా. ఆ, ఒక బ్యాడ్ ఫేస్ వచ్చింది నా లైఫ్ లో కూడా. ఇంట్లో ముగ్గురం, అక్క, అన్న, నేను నేను చిన్నవాడిని, చాలా గారభంగా పెరిగిన తిని. అందుకే స్టార్టింగ్ లో చాలా ఏం నేర్చుకోలేదు, ఎంజాయ్మెంట్ ఎక్కువ. బట్ పెరుగుతున్న కొద్దీ ఛాలెంజెస్ వచ్చినాయి, ఆ బాధ్యతలు పెరిగినాయి. అక్కకు మ్యారేజ్ అయింది, అనుకోకుండా మా అన్నయ్య చనిపోవడం జరిగింది. అన్నయ్య చనిపోయేంత వరకు నేను ఎలాంటి కష్టాలు పెద్దగా చూడలేదు. కానీ అన్నయ్య చనిపోయినప్పటి నుంచి నాకు లైఫ్ లో ఒక యూటర్న్ లాగా వచ్చింది. ఆ నా స్టడీని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అంటే డిగ్రీ వరకు చదువుకున్నాను బ్రహ్మాండంగా. పీజీ చేద్దాం అనుకునే ప్రాసెస్ లో అన్న చనిపోవడం వల్ల ఇంటి దగ్గర ఉన్న సొంత వ్యాపారాలు చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో పెద్దగా చదువుకోవడానికి వీలు లేదు. ఇక నేను యుఎస్ వెళ్దాం అనుకున్నా. రైట్, అక్కడ ఎంఎస్ చేద్దాం అనుకున్న ప్రాసెస్ లో ఇది జరగడం వల్ల కంప్లీట్ గా క్లోజ్ చేసి బిజినెస్ లో కూర్చోవాల్సి వచ్చింది. మాకు ఒక లాడ్జ్ ఉంటది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుండే. సో మంచి ఇన్కమ్ ఉంటుంది. స్టార్టింగ్ లో మేము ఆ లాడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బ్యాంక్ లో వీటితో చాలా కష్టాలు అనుభవించాము డబ్బుల పరంగా. వాటిని కట్టడానికి ఇబ్బంది పడి వ్యాపారం పూర్తిగా అనుకున్నంత నడవక స్టార్టింగ్ లో. తర్వాత పికప్ అందుకుంది. బట్ స్టార్టింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బట్ క్రమక్రమేణా అవన్నీ కూడా ఫ్రీ అయ్యాయి. కానీ ఏమైపోయిందంటే నా లైఫ్ నేను అనుకున్నట్టు సాగుతుందా అని ఒక్కసారి ప్రశ్నిస్తుంటే డౌటే అనిపిస్తుండే. నాకు డ్రీమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన డ్రీమ్స్ ఉన్నాయి. బెస్ట్ లైఫ్ ని మనం జీవించాలి, ఎంజాయ్ చేయాలి, లగ్జరీ కార్స్ ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి. అప్పటికి ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. బట్ ఇంకా మనం అనుకున్నట్టు ఉందా అంటే లేదు. ఎందుకంటే మనం ఆ డ్రీమర్స్ కాబట్టి, మనం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం కాబట్టి ఇంకా మనం అనుకున్నది లేదని చెప్పేసి ఆ చూస్తున్న ప్రాసెస్ లో వెస్టీజ్ అనేది నాకు కలిసింది. వెస్టీజ్ లో ఆ వాస్తవానికి 2012 లో ఫస్ట్ టైం చూసిన ఫ్రెండ్స్. 2012 లో
బట్ కొట్టి పారేశాం. ఎంత ఘోరం చూడండి, దేవుడు అవకాశం పంపిస్తే తన్నేస్తుంటాం మనం, రైట్? సో 1 సెకండ్. సో తన్ని పడేస్తుంటాము. 2012లో అలాగే చేశాను. 2016లో మా సొంత మేనమామ వచ్చి, పవన్ నీకు ఇది బెస్ట్ సూట్ అవుతుంది, నువ్వు పడే హార్డ్ వర్క్ కి దీంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయనంటే, మామ ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కాదు, నేను చేసేది బెస్ట్ అని చెప్పేసి నా పని నేను చేసుకుంటా పోయే క్రమంలో 2018లో చూడండి, 2012లో ఫస్ట్ టైం విన్నా, మళ్ళీ 2018 అర్థం చేసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. 2018లో అర్థమైతే ఇప్పుడు 2024లో ఉన్నాం. నా చెక్కు 2 లక్షలకు పైగా నెలకి సంపాదిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, 6 సంవత్సరాలు ముందు స్టార్ట్ చేసి ఉంటే బిజినెస్ ఏ లెవెల్లో ఉంటుండే, నా చెక్ ఎంత ఉంటుండే. మూర్ఖత్వం మనకు అప్పుడప్పుడు, మన మైండ్ క్లోజ్ అయిపోతుంది, మనకి అంత తెలుసని ధోరణిలో పోయి మనం ఏం చేస్తామో తెలియదు, ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటామో తెలియదు. సో ఒకనొక రోజున ఒక వ్యక్తి వచ్చి ఈ బిజినెస్ గురించి చెప్తే 2018లో తనకు కూడా నేను ఉల్టా పుల్టా ఆన్సర్స్ చెప్పి అన్ని లేనిపోని అవి చెప్పేసి అతన్ని టార్చర్ చేసిన. లిటరల్ గా ఒక 1 అవర్ క్లాస్ పీకిన. ఎట్లాంటి క్లాస్ పీకిన అంటే, లిటరల్ గా ఇప్పుడు ఆయన బిజినెస్ లో లేడు, రైట్? అంత గట్టిగా క్లాస్ పీకిన. బట్ ఆయన చేసిన మంచి పని ఏంటంటే, పోయేటప్పుడు నా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి నాకు ఐడి క్రియేట్ చేసి నన్ను డైరెక్టర్ చేస్తా అని శపథం చేసి వెళ్ళిపోయాడు. తీరా 3 నెలల తర్వాత చూస్తే అక్కడ పీవీ లేవు, ఏం లేవు. 500 పీవీ ఏమున్నాయి 3 మంత్స్ లో. ఆ 3 మంత్స్ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి, నన్ను బిజినెస్ చేయంటున్నావు, ప్రొడక్ట్స్ వాడితే తప్పేంటి, మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడకపోవడానికి నీకేం ప్రాబ్లం అని చిన్నగా గట్టిగానే అనేసరికి, మరి ఆలోచించి చూద్దామని చెప్పేసి తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్స్, పేస్ట్ సబ్బు లిటరల్ గా నా లైఫ్ ని మార్చినాయి. ఆ రోజు పేస్ట్ సబ్బు నేను బాత్రూమ్ లో వాడినప్పుడు నా మైండ్ ని మార్చేసినాయి ఫ్రెండ్స్. ఒక పేస్ట్ సబ్బు నా మైండ్ ని మార్చేసినాయి, జ్ఞానోదయం అయ్యేటట్టు చేసిన. బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది నాకు, రైట్? బుద్ధునికి ఆ బోధి చెట్టు కింద అయిందట కదా, నాకు బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. ఆ రోజు నా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ నన్ను మెస్మరైజ్ చేసింది. బయటకు వచ్చినాక నేను చేసిన ఫస్ట్ పని, ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తి కొన్ని బుక్స్ అవి తీసుకొని స్టడీ చేసినాక ఈ బిజినెస్ యొక్క శక్తి ఏందో అర్థమైనాక, కేవలం 4 నెలల్లో డైరెక్టర్ అయిన, 11 నెలల్లో స్టార్ డైరెక్టర్ అయి, నా హైయెస్ట్ చెక్ అప్పుడు 56,000. అండ్ 22 మంత్స్ లో క్రౌన్ డైరెక్టర్ అయి, కరోనా నెక్స్ట్ మంత్ వస్తుంది అనక ముందే, ఒక్క నెల ముందు జనవరి 2020లో క్రౌన్ డైరెక్టర్ అయి నా హైయెస్ట్ చెక్ ఇప్పుడు 1,36,000 నేను క్రాస్ చేసిన ఫ్రెండ్స్. బట్ కష్టాలు మనల్ని పరిగెత్తుకుంటూ మన ఎంబడ పడుతున్నట్టు ఉంటుంటాయి అప్పుడప్పుడు. కరోనా రానే వచ్చింది, బిజినెస్ టఫ్ అయింది. బట్ అయినా కూడా గాడ్స్ గ్రేస్, ఎంత మంచి బిజినెస్ లో ఉన్నాము అంటే, హెల్త్ ప్రొడక్ట్స్ బ్రహ్మాండంగా సేల్ అయినాయి, కూర్చున్న దగ్గర సేల్ అయిపోయినాయి. స్టార్టింగ్ లో 2020లో ఎంత బిజినెస్ పడిపోయినా 35-40 వేలు పర్ మంత్ ఇన్కమ్ వచ్చింది. 2021లో పర్ మంత్ ఎలాంటి పని చేయకుండా 70,000 పర్ మంత్ ఇంట్లో కూర్చొని మనకు కరోనాలో ఇన్కమ్ వచ్చింది. బట్ టీమ్స్ కొద్దిగా డిస్టర్బ్ అవడం వల్ల మళ్ళీ వాటిని రీబిల్డ్ చేయడానికి టైం తీసుకుంది. రీబిల్డ్ చేసి ఇప్పుడు 2024లో నా హైయెస్ట్ చెక్ 2,29,000 సాధించిన ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ లో ఈ స్టోరీ చెప్తే షార్ట్ గా ఉంటుంది, దాంట్లో పడే కష్టాలు చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం చెప్పలేము ఇక్కడ. విచిత్రంగా సక్సెస్ స్టోరీ ఎవరిదైనా, మనదే కాదు, వెస్టీజ్ లోనే కాదు, ఎక్కడైనా మీరు చూస్తే సక్సెస్ స్టోరీ చూస్తే పైనుంచి అన్ని బాగా అనిపిస్తాయి, కానీ సక్సెస్ స్టోరీ లోపట పడే కష్టాలు ఎవరైనా కూడా చెప్పుకోలేని విధంగా ఉంటాయి, రైట్? బాధ కలిగించే విధంగా, కళ్ళలోకి నీళ్లు తిరిగే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో అట్లాంటి ఎన్నో కష్టాలని నేను కూడా చూశాను. బట్ బికాస్ ఐఎమ్ ఏ డ్రీమర్, బికాస్ ఐఎమ్ ఏ లీడర్, వాటన్నిటిని నేను అధిగమించిన, రైట్? నా డ్రీమ్స్ కోసం అధిగమించిన ఫ్రెండ్స్, నా డ్రీమ్స్. బికాస్ డ్రీమ్ లేకుండా జీవించే అవకాశం లేదు, రైట్? అట్లాంటి యాటిట్యూడ్ ఉన్నది నా లోపల. అసలు డ్రీమ్స్ సాధించకపోతే ఎట్లా బతుకుతాం రా బాబు అని అనిపిస్తుంది నాకు. ఎంత కష్టాలు వచ్చినా నో, ఆ బిఎండబ్ల్యూ తీసుకునే తీరాలి, ఆ ఫారిన్ ట్రిప్స్ అన్ని వెళ్ళే తీరాలి ఫ్యామిలీని తీసుకొని, రైట్?
ప్రతి నెల 5 లక్షలు తీసుకోకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ లో విలువనే లేదు. 5 లక్షలు తీసుకోకపోతే అసలు వెస్టీజే కాదు అన్న ఆలోచనతోని ప్రతి నిత్యం లేచి సెల్ఫ్ మోటివేషన్ తో పనిచేస్తున్నాం. మీరందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సో వెస్టీజ్ లోకి వచ్చినాక లైఫ్ సూపర్ గా మారిపోయింది ఫ్రెండ్స్. ఆ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, డబ్బు వస్తుంది, ఫ్రీ మైండ్ వస్తుంది, టైం మన చేతిలోకి వస్తుంది ఫ్రెండ్స్. టైం మన అన్నిటికన్నా విలువైన అసెట్ టైం, రైట్? ఆ టైం మన చేతిలో ఉంటుంది. ఏదైనా మనకి ఇష్టమున్న పని ఇష్టమున్న టైంలో ఇష్టమున్న ప్రదేశంలో చేయగలిగే స్వాతంత్రము మన చేతిలో ఉంటుంది. అంతకన్నా విలువైంది మీకు బయట ఎక్కడ దొరకదు. అది వెస్టీజ్ లో చాలా ఈజీగా మీ టైం మీ చేతిలోకి వస్తుంది. బయట ఆ టైం ని మీరు అమ్ముకొని మీరు పని చేస్తుంటారు, బట్ ఇక్కడ టైం మీ చేతిలోకి వచ్చేస్తుంది. అదే ఈ బిజినెస్ ఒక గొప్పతనం. ఫారిన్ ట్రిప్స్ వస్తాయి, ఏమీ లేవు ఫ్రెండ్స్, అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకోవాలి. మంది మాట వినకుండా ఎవరైతే సొంత మైండ్ తో సొంత హార్ట్ తో ఈ బిజినెస్ చేస్తారో వాడు ఫెయిల్యూర్ అనేది ఎదగడు. ఓకే, సో ఇది నా చిన్న షార్ట్ స్టోరీ. ఆ మిమ్మల్ని మోటివేట్ చేసి ఉండకపోవచ్చు నా స్టోరీ, బట్ 100% నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. మోటివేట్ చేయదు, ఉపయోగపడుతుంది. మీ ఫీల్డ్ లో 100% ఉపయోగపడుతుంది. సో బుక్ పెన్నుతో రెడీ ఉన్నారనుకుంటున్నా. ఉన్నాయి అందరి దగ్గర? ఎస్ అని పెట్టండి, మెసేజ్ ఎస్ అని పెట్టాలి, రైట్? సో 1 సెకండ్. అందరూ కూడా బుక్ పెన్నుతో రెడీ ఉండాలి. నా ఫైల్ షేర్ చేస్తాను. నా ఫైల్ కనిపిస్తుందా? ఫైల్ షేర్ చేస్తాను, కనిపిస్తుందా? డన్. ఓకే సార్, కనిపిస్తుంది. ఓకే, వాయిస్ క్లియర్ ఉందా సార్? లౌడ్ గా వినిపిస్తుందా? లేదు, క్లియర్. అదే సుధీర్ సార్ మరి వాయిస్ చెక్ చేసుకున్నాను. లేదు, క్లియర్. క్లియర్, రైట్ సార్. సో నా సెషన్ ఈ టాపిక్ పేరు వచ్చేసి గ్రో యువర్ స్కిల్స్, రైట్? మన లోపల స్కిల్స్ ని మనం పెంపొందించుకోవాలి. సో నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, 4 చాలా ఇంపార్టెంట్ మన ఈ బిజినెస్ లో, మన కెరియర్ లో సక్సెస్ కావాలంటే. మంచి నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ అండ్ యాక్షన్. ఈ 4, రైట్? సో నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ ఆర్ మైండ్ సెట్ అనొచ్చు, అండ్ యాక్షన్. మన లైఫ్ లో మన ఇన్కమ్ డిసైడ్ చేయడానికి ఈ 4 మీకు ఏ విధంగా ఉన్నాయో అవి మీకు అదే అంతవరకు మాత్రమే మీ ఇన్కమ్ వస్తుంది, రైట్? మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత ఇన్కమ్ వస్తుంది. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అంత ఇన్కమ్ వస్తుంది. మీకు మీ యాటిట్యూడ్ ఎలా ఉందో అంతే ఇన్కమ్ వస్తుంది. అండ్ మీరు ఎంత యాక్షన్ చేస్తారో అంత ఇన్కమ్ మీకు వస్తుంది. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే, ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలంటే మన నాలెడ్జ్ ని పెంచుకోవాలి, మన స్కిల్స్ ని పెంచుకోవాలి, మన యాటిట్యూడ్ ఇంకా స్ట్రాంగ్ కావాలి, అండ్ మనం యాక్షన్ కూడా ఎక్కువ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇవన్నీ కూడా మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా మంది వాళ్ళ బిజినెస్ లో స్ట్రక్అప్ అయిపోతుంటారు. 30,000 దగ్గర, 50,000 దగ్గర, కొంతమంది 1,00,000 దగ్గర, కొంతమంది 2 లక్షల దగ్గర స్టక్అప్ అయిపోతుంటారు. కొంతమంది 3-4 లక్షలు తీసుకొని కూడా స్టక్అప్ అయిపోతుంటారు. అంటే సక్సెస్ అనుకుంటాము, బట్ అనుకోకుండా నేనేమంటా అంటే అట్లనే ఉన్నాము అంటే మనం స్టక్ అయినామనే అర్థం. ఎందుకు ఇంకా 10 lakhs, ఇంకా ఎందుకు 15 lakhs పొందలేకపోతున్నాం అంటే మనం స్టక్అప్ అయిపోయినాం ఒక దగ్గర. సో ఎప్పుడైతే స్టక్అప్ అయిపోయామో అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ పొరపాడుతున్నాం, ఇంకా నాలెడ్జ్ ని పెంచుకోవాలనా, ఇంకా నా స్కిల్స్ ని పెంచుకోవాలనా,
మరి నా యాటిట్యూడ్ ని మార్చుకోవాలనా, నా ఆలోచన తీరుని ఏమన్నా సెట్ చేసుకోవాలనా అని ప్రశ్నించుకోవాలి. పని ఇంకా ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది నేర్చుకుంటే 100% మనం మన ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంటాం. ఓకే, ఒక్క నిమిషం. సో నేను ఎప్పుడు కూడా నా ట్రైనింగ్స్ లో నా టీమ్స్ కి ఆర్ ఇక్కడ జూమ్ లో కూడా నెంబర్ ఆఫ్ మంచి నాలెడ్జ్ గురించి, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కానీ బిజినెస్ నాలెడ్జ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. యాటిట్యూడ్ కి సంబంధించిన మంచి సెషన్ చేయడం. బట్ ఈ రోజు కొత్తగా మీకోసం స్కిల్స్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, బిజినెస్ లో ఎలాంటి స్కిల్స్ ఉంటే ఆ మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈజీగా మనం సక్సెస్ కాగలుగుతాం. ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు చెప్పబోయే స్కిల్స్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, డైరెక్టర్ అండ్ బిలో అండ్ డైరెక్టర్ సిల్వర్, గోల్డ్, స్టార్ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడే ఇది. సో అక్కడ అందరూ కూడా క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, రైట్? కింద మీకు కనిపిస్తుంది క్లిక్ హియర్ టు ప్రొసీడ్. సో అక్కడ అందరు క్లిక్ చేస్తేనే ముందటికి వెళ్తుంది స్లైడ్ మరి. సో అక్కడ మీరు దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకు ప్రెస్ చేయమంటున్నా అంటే మీరు ఈ సెషన్ లో ఇన్వాల్వ్ కావాలి, రైట్? ఇన్వాల్వ్ కావాలి, నిద్రపోకూడదు, పడుకోకూడదు, రైట్? కూర్చోండి, స్క్రీన్ ముంగట ఉండి సెషన్ లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే 100% సక్సెస్ అవుతారు, రైట్? సో అందరూ ప్రొసీడ్ దగ్గర వస్తారా? వస్తకపోతే పోదు మరి. ఓకే, జస్ట్ జోక్ చేస్తున్నా, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో స్కిల్స్ ఆర్ వెపన్స్ ఆఫ్ సక్సెస్. నైపుణ్యాలు విజయానికి కావలసిన ఆయుధాలు. అవునా కదా ఫ్రెండ్స్? నైపుణ్యాల ద్వారానే మనము మన వర్క్ ని చేస్తుంటాము. మీకు ఎంత నైపుణ్యాలు ఉన్నాయి, ఎలాంటి నైపుణ్యాలు అనే దాని మీదనే మీరు మాట్లాడే మాటలే కావచ్చు, మీరు చేసే పనే కావచ్చు, మనం ఉపయోగించే నైపుణ్యాల ద్వారానే పీపుల్ మన బిజినెస్ లోకి వస్తారు. సో మన చేతిలో ఆ వెపన్స్, స్కిల్స్ అనేటివి మనకు ఆ స్కిల్స్. సో స్కిల్స్ కావాలి అంటే నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ స్కిల్స్ తయారవ్వాలి అంటే నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా ఫ్రెండ్స్? మెసేజెస్ చేస్తుండండి, నో ప్రాబ్లం. అదే మనం మీటింగ్ లో ఇన్వాల్వ్ కావాలి. నా సెషన్ లో మెసేజెస్ వస్తూనే ఉంటాయి, డోంట్ వరీ. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మెసేజ్ పెట్టాల్సినప్పుడు మెసేజ్ పెట్టాలి. ఓకే, అదే లీడర్షిప్ అంటే, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ రావాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలా. సో నేను ఎప్పుడు కూడా 4 చెప్తుంటాను. నాలెడ్జ్ మొదటి ప్లేస్ లో వస్తుంది. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయకపోతే ప్రోడక్ట్ ని చెప్పలేరు. సో చెప్పడం అనేది మీకు రావాలి అంటే ఫస్ట్ మీ మైండ్ లో నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్, నేర్చుకున్న నాలెడ్జ్ నే మళ్ళీ స్కిల్స్ గా కన్వర్ట్ చేయాలి, స్కిల్స్ గా మారుతాయి. సో ఈ స్కిల్సే మన సక్సెస్ యొక్క ఆయుధాలు, రైట్? విజయానికి కావాల్సిన ఆయుధాలు. దసరా రోజున ఆయుధ పూజ చేస్తారు, అవునా? సో మనం కూడా అట్లాంటి పండుగ రోజున మన స్కిల్స్ ని ఇంకా పెంచుకోవాలి, రైట్? స్కిల్స్ ని షార్ప్ చేసుకోవాలి. షార్ప్ పెన్ యువర్ స్కిల్స్ అంటారు. సో మీ ఆయుధాలని మీరు చాలా పదును పెట్టాలి. ఇలాంటి మీటింగ్స్ ద్వారా, మీ అప్లయన్స్ ద్వారా, బుక్స్ ద్వారా మన స్కిల్స్ ని పెంచుకోగలగాలి. సో నైపుణ్యాలు మీరు అందరూ కూడా తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. అట్లాంటి స్కిల్స్ ఏమేమి అవసరము, ఏం స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఈ బిజినెస్ లో మీరు ఈజీగా ముందరికి వెళ్తారనేది కూడా నేను చెప్తాను. బట్ అంతకు ముందు మనం మన ఆయుధాలు ఏంటియో తెలుసుకోవాలి, అవును కదా? ప్రతి యుద్ధ వీరునికి ఈ 2 కూడా అవసరమే. ఒకటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్, రైట్? యుద్ధ భూమిలోకి ఈ ఖడ్గము మరియు షీల్డ్, రైట్? షీల్డ్ లేకుండా మనము యుద్ధంలోకి ప్రవేశించలేము. ఎందుకంటే యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తే అక్కడ వేల మంది ఆపోజిట్ ఎనిమీస్ ఉంటారు, మనకు శత్రువులు మన వైపు దూసుకు వస్తుంటారు, పరిగెత్తుకుంటూ వస్తుంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నారు చూడండి. సో అలాంటి వాళ్ళు మన మీదకి వచ్చి మనల్ని చంపేసే అవకాశం ఉంది. అంటే మన బిజినెస్ పాయింట్ లో ఆలోచిస్తే జనాలు, మనం రోజు పోయేది యుద్ధ భూమికే, అవునా కదా? ఆ యుద్ధ భూమిలో జనాలు రకరకాలైన పదునైన డౌట్లతో
మనం ముందుకు దూసుకొస్తుంటారు, మనల్ని వ్యాపారం నుంచి బయటకు పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో స్టార్టింగ్ లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ అయిన డిస్ట్రిబ్యూటరు ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి పాపము కొంతమంది వచ్చి వెనకాల నుంచి పొడి చేస్తున్నారు, కొంతమంది ముందటి నుంచి పొడి చేస్తున్నారు, కొంతమంది సైడ్ల నుంచి వచ్చి పొడి చేస్తున్నారు. వీళ్ళకు ఎలాంటి చేతిలో బల్లము ఇవ్వలేము, ఎలాంటి ఖడ్గము ఇవ్వలేము, ఎక్కడిదక్కడ పొడి చేస్తున్నారు. సో కొత్త వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, రైట్? పదునైన డౌట్స్ తో మనల్ని ఆ పొడి చేస్తుంటారు. సో జాగ్రత్త పడాలి. ఇక్కడ మీకు ఉపయోగపడే ఏంటంటే నాలెడ్జ్. అక్కడ రాశాను చూడండి, ఆ షీల్డ్, రైట్? ఆ షీల్డ్ మీ నాలెడ్జ్ అన్నమాట. మీకు నాలెడ్జ్, మీ మైండ్ లో ఉన్న నాలెడ్జే మిమ్మల్ని అన్ని రకాలైన కష్టాల నుంచి ఆ బయటపడేస్తుంది, వాళ్ళు వేసే ప్రశ్నల నుంచి మిమ్మల్ని పడేస్తుంది. అందుకే నాలెడ్జ్ సంపాదించడం చాలా ఇంపార్టెంట్. అట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతిరోజు 2 లక్షలు పైగా సంపాదించే వాళ్ళు జూమ్ లో మీ ఇంటికి వచ్చి మీ ఫోన్ లో పిలుస్తున్నారు మిమ్మల్ని, లేరా బాబు, లేరా బాబు, లేరా అని. కానీ చాలా మంది లేస్తలేరు, పడుకునే ఉంటున్నారు, గుర్రు కొట్టుకొని మంచి నిద్రపోతున్నారు. ఫ్రెండ్స్, నాలెడ్జ్ ఇవ్వడానికి కరోడ్పతులు మీ ఇంటికి వస్తే మనము గురువు పెట్టి నిద్రపోతే మనం ఎలా సక్సెస్ అవుతాం? మరి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి మీకు కావాల్సినంత నాలెడ్జ్ లేకపోతే ఎలా సక్సెస్ అవుతారు? సో నాలెడ్జ్ తీసుకోవడానికి రెడీ ఉండండి. ఎలాంటి మీటింగ్ పెట్టినా ముందు ఉండండి, ముందు రోలో కూర్చోండి, వీలైతే బుక్ పెన్ను పట్టుకొని సిద్ధంగా ఉండండి. సో వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జే మీ మైండ్ కి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది, రైట్? ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తుంది. షీల్డ్, మీ మైండ్ కి ఒక షీల్డ్, ఒక పొర పెడుతుంది. ఆ పొర నుంచి ఎలాంటి నెగటివ్ డౌట్ అయినా లోపలికి పోనీయదు. సో మన మైండ్ ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక ఆయుధం ఏంటిదంటే మన నాలెడ్జ్. ఎందుకంటే బిజినెస్ చేసే ప్రాసెస్ లో చాలా సీరియస్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, అన్న నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు, గిన్ని సంవత్సరాల నుంచి నీకు ఇన్కమ్ గింతే ఉంది, 6 లెగ్గులు చేయడం అంటే కష్టం అవుతుంది కదా, మా దాంట్లో 2 లెగ్గులు, 2 లెగ్స్ లెఫ్ట్ టు రైట్ వచ్చేసాయి, ఈజీ, ప్రోడక్ట్లు లేవు మా దాంట్లో, ఏం లేదు, 10,000 కట్టాలి, 50,000 కట్టాలి అని రాగానే మన మైండ్ కి ప్రొటెక్షన్ లేదు, నాలెడ్జ్ లేదు. అసలు చైన్ సిస్టమ్లు అంటే ఏంటి, ఎంఎల్ఎం అంటే ఏంటిది, దాని డెప్త్ నాలెడ్జ్ లేదు. లేనప్పుడు అవి నిజమే అనిపిస్తుంది, మంచిదే అనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అటువైపు వెళ్ళామా జీవితం సర్వనాశనం. అట్లాంటి లీడర్స్ ఎంతో మంది చక్కగా వెస్టిజ్ చేసుకుంటూ నెలకి 1,00,000 పైగా, 2 లక్షలు పైగా సంపాదించే వాళ్ళు తప్పుదారి బట్టి, నాలెడ్జ్ లేక ఫ్రెండ్స్, నాలెడ్జ్ లేక అత్యాశకు పోయి తప్పుదారి పట్టి జీవితాన్ని కింద మీద చేసుకున్న వాళ్ళని కండ్లారం మేము చూసాం. మీరు అలా కాకూడదనే ఈ పాయింట్ స్టార్టింగ్ లోనే చెప్తున్నా. మీ నాలెడ్జ్ తో ఎవరైనా 2 లెగ్గుల సిస్టమ్ పెట్టి వచ్చింది అనుకోండి, మీరు మీ ఇంట్లో అది ఉంటుంది కదా, చీపిరి పట్టుకొని తరిమేసేయండి వాళ్ళని, ఓకే? సో 2 లెగ్గుల సిస్టము మనం పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి నాలెడ్జ్ ఉండడమే ఇంపార్టెంట్. 2 లెగ్గుల సిస్టమ్లు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. అట్లాంటి ఎన్నో కంపెనీస్ మీరు చూశారు, ఏ ఒక్క కంపెనీలో అయినా ఎవరైనా ఒక కారు కొనగలిగేలా లేదే. సో అట్లాంటి వ్యక్తులు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీకు ఆ నాలెడ్జ్ ఉండాలా. వాటిని చైన్ సిస్టమ్ అంటాం, పిరమిడ్ స్కీమ్స్ అంటాం, వాటికి చట్టాలు లేవు అని మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అటువైపు వెళ్ళరు. సో నాలెడ్జ్ ఇస్ ప్రొటెక్షన్, రైట్? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక చట్టము తయారైంది 2016లో. భారత ప్రభుత్వము మనకు గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. నిన్న మనకు శరత్ సార్ ఎంత బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. శరత్ శ్రీకాంత్ సార్ కావచ్చు, రైట్? సో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇచ్చారు. సో ఎలాంటి లీగల్ సిస్టమ్ మనది, రైట్? 2019లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ని యాడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంటే మీరు అట్లాంటి నెగటివ్ సిస్టమ్ లోకి వెళ్ళరు. నెగటివ్ సిస్టమ్ లోకి వెళ్తే మొత్తం లైఫ్ అంతా
బర్బాద్ అవుతుంది. సో దయచేసి ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అలాంటి నాలెడ్జ్ ని సంపాదించాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు జనాలు ప్రశ్నలు సంధిస్తుంటారు. ఈ ప్రోడక్ట్ లో ఏముంది, ప్రోడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, మరి ఏం ప్రోడక్ట్ ఇవ్వాలి, అలాంటి నాలెడ్జ్ లేకుండా మనం చేయలేం. సో ఆ భల్లము, ఆ ప్రొటెక్షన్ అనే నాలెడ్జ్ ని మనం సంపాదించుకొని ఇప్పుడు మనం నేర్చుకున్న నాలెడ్జ్ ని స్కిల్స్ గా కన్వర్ట్ చేయాలి. స్కిల్స్ అంటే అక్కడ ఖడ్గము, కత్తి, రైట్? సో ఆ కత్తితోనే కదా మనం ఎదుటి వ్యక్తిని మొత్తానికి క్లోజ్ చేసేది యుద్ధ భూమిలో. ఇక్కడ మనం మన బిజినెస్ లోకి వాళ్ళని తీసుకొస్తాం. అదే క్లోజింగ్ ఏ డీల్ అంటాం, రైట్? క్లోజింగ్ ఏ సేల్, రైట్? సో ఆ వ్యక్తిని మనం తీసుకురావాలంటే ఆ స్కిల్స్ ఉండాలి. మనం మాట తీరు ఒక స్కిల్ కావచ్చు, రైట్? సో అట్లాంటి ఎన్నో మనం డెమో చేయడం అదొక స్కిల్ కావచ్చు. ఇట్లాంటి ఎన్నో కూడా స్కిల్స్ మనం సాధించుకోవాలి. నాలెడ్జ్ ఉంటేనే స్కిల్స్ డెవలప్. నాలెడ్జ్ లేకుండా స్కిల్స్ డెవలప్ కావు. సో ప్రతి మీటింగ్కి రండి, నాలెడ్జ్ తీసుకోండి. బుక్స్ ద్వారా కానీ, మీటింగ్స్ ద్వారా, జూమ్ మీటింగ్స్, మీకు దగ్గరలో జరుగుతున్న సిఎన్టీస్, రైట్? 1 డే వర్క్ షాప్స్ 17th రోజున, అంటే మనకు రేపు రోజున మనకు 1 డే వర్క్ షాప్ ఉంది. సో అట్లాంటి పెద్ద పెద్ద ట్రైనర్స్ వచ్చి మనకి ఇస్తే నాలెడ్జ్ తీసుకోకపోతే మనంత దురదృష్టవంతులు ఎవరు. సో నాలెడ్జ్ ని స్కిల్స్ గా నెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిల్సే మనకి మన ఆయుధాలు. సో ఇది ఒక ఫిలాసఫీ నేను నేర్చుకున్న ఫ్రెండ్స్. దీన్ని మా టీంలో పవన్ సార్ ఫిలాసఫీ అంటారు. సో ఈ రోజు మీకు అది చెప్పదలుచుకున్నా. నా టీంలో ఎప్పుడు కూడా అది నడుస్తూనే ఉంటది. ప్రతిరోజు చెప్పినట్టు చెప్తుంటారు. నేర్చుకోవాల్సింది నేర్చుకుని చేయవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో మెసేజ్ పెట్టండి. వై ఆర్ ఎన్ అని పెట్టినా సరిపోతుంది. వై ఆర్ ఎన్. వై అంటే ఎస్, ఎన్ అంటే నో. ఇది నిజమేనా కాదా? కరెక్ట్, రైట్? నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి అండ్ చేయవలసింది చేయాలి. నేర్చుకోవాల్సింది నేర్చుకొని చేయవలసింది చేస్తే 100% రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి డౌటే లేదు. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈవెన్ దేవునికి కూడా లేదు. దేవుడే ఇస్తాడు, ఎందుకు దేవుడు ఆపుతారు కానీ. సో ఖచ్చితంగా వస్తుంది. దేవునికి కూడా మనల్ని ఆపే శక్తి ఉండదు. ఫ్రెండ్స్, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ప్రతి మీటింగ్కి పోవాలి, ప్రతి విషయం నేర్చుకోవాలి, ప్రతి ప్రోడక్ట్ నేర్చుకోవాలి అండ్ చెయ్యాలి. ఫీల్డ్లో నువ్వు నేర్చుకున్నదంతా అప్లై చేయాలి. స్కిల్స్ ని వాడుకొని మనం అప్లై చేయాలి. సో ఎప్పుడైతే అప్లై చేసినామో రిజల్ట్ ఆటోమేటిక్ కదా. చాలా మంది ఇవి రెండిట్లో పొరపాటు చేసేస్తుంటారు, రైట్? సో మీకోసం ఒక చిన్న చెక్ లిస్ట్, రైట్? మీరు అందరు కూడా మీ మీ పేపర్ బుక్ లో ఇవి రాసుకోండి. ఈ విధంగానే బాక్సెస్ వేసుకోండి. వీలైతే మీకు ఒక 1 minute టైం ఇస్తాను. సో ఆ బాక్సెస్ వేసుకొని మనం ఏం చేస్తున్నామో నేను చెప్తాను, అవన్నీ కూడా రాసుకోండి. మీరు కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు 1 లో ఉన్నారా, 2 లో ఉన్నారా, 3 లో ఉన్నారా, 4 లో ఉన్నారా అనేది మనకు రిజల్ట్ పెట్టాలి. ఓకే, అందరు కూడా ఈ యాక్టివిటీ చేయాలి. ప్రతి ఒక్కరు బుక్ పెన్ను తీసుకొని, సార్ మా ఇంట్లో బుక్ పెన్ను లేవంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బ్యాగ్లోకి వెళ్ళి ఒక బుక్ తెచ్చేసుకోండి, కొట్టేయండి ఒక బుక్ ఇప్పటికి. ఓకే, రైట్? సో నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. సో చాలా మంది నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, అవునా కదా? సో నేర్చుకోవాల్సింది నేర్చుకోరు అండ్ చేయవలసింది చేయరు. నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, చేయవలసింది చేయరు. నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, చేయవలసింది చేయకుండా రావాల్సింది వస్తుందా? మెసేజ్ పెట్టాలి. నో, రాదు. సో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు. సో ఇంటూ మార్క్ కొట్టేయాలి, ఇంటూ మార్క్ కొట్టాలి. ఓకే, సెకండ్ దాంట్లోకి వెళ్తే చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు కానీ చేయవలసింది చెయ్యరు. ఓకే, అందరూ కూడా మెసేజ్ స్టాప్ చేసి నేను చెప్పినప్పుడు మళ్ళీ మెసేజ్ చేయండి. చాలా మంది నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు కానీ చేయవలసింది చేయరు. అంటే
వీళ్ళు ఎలా అంటే అప్లైన్ మీటింగ్ కి రమ్మన్నాడని చెప్పేసి 100% వస్తారు, సూపర్ గా వస్తారు. ఫస్ట్ ఉంటారు మొత్తం ఇట్లా టై కట్టుకొని షూస్ వేసుకొని ఎట్లా డ్రెస్ కోడ్ ఉంటది అంటే అబ్బా ఇతను ఎంత పెద్ద లీడర్ అనిపిస్తారు. 100% నేర్చుకోవాల్సింది రాస్తాడు, రాసుకుంటూనే ఉంటాడు. బట్ ఫీల్డ్ లో చేయవలసింది చేయడు. రైట్, ఫీల్డ్ కొత్త వాళ్ళకు మాట్లాడమంటే మాట్లాడాడు. రైట్, డెమో కిట్ అంటే లేదు, బ్యాగ్ చేతిలో లేదు, ఫీల్డ్ కి వెళ్ళడు. రైట్, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాడు. సో చేయవలసింది ఓవరాల్ గా చేయడు. నేర్చుకోవాల్సింది సూపర్ గా నేర్చుకుంటుండు, బట్ చేయవలసింది ఏమాత్రం చేస్తలేడు. మరి అతనికి రావాల్సింది వస్తుందా? ఆన్సర్ పెట్టండి. అందరు పెట్టాలి, అందరు కూడా చాట్ బాక్స్ లో ఇన్వాల్వ్ కావాలి ఫ్రెండ్స్. రాదు, రాదు కదా, రాదు. నేను పెడుతున్నాయి మీకు వస్తున్నాయా ఫ్రెండ్స్? నేను స్క్రీన్ పై పెడుతున్నాయి మీకు వస్తున్నాయి కదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ మూడో దాంట్లోకి వెళ్దాము. చాలా మంది నేర్చుకోరు, మీటింగ్లకు రమ్మంటే రారు, నేర్చుకోమంటే నేర్చుకోరు, బట్ చేయవలసింది మాత్రం చేస్తుంటారు. రైట్, నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, మీటింగ్కి రమ్మంటే రారు, పుస్తకం ఉండదు, పెన్ ఉండదు, ఏది ఉండదు వాళ్ళ దగ్గర. బట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, ఫీల్డ్కి వెళ్తారు, చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరి వీళ్ళకు రావాల్సింది వస్తుందా? రైట్, మూడో దాంట్లో రావాల్సింది వస్తుందా? ఇక్కడ మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి. రైట్, కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా రాదు, బట్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రాదు. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా పోయి పని చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో వీళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్ళీ పడిపోతుంటది. 30,000 దాకా వస్తారు, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ లేదు, ఆ నాలెడ్జ్ ని సరిగ్గా స్కిల్స్ లకి కన్వర్టే చేయలేదు. చేయడానికి ప్రయత్నిస్తుంటారు, బట్ ఎక్కడనో కొడుతుంటది, ఎక్కడనో ఫెయిల్ అవుతుంటది. సో రావాల్సింది అనుకున్నంతగా రిజల్ట్స్ రావు. బాగానే అనిపిస్తుంటది, చెక్ 10,000 20,000 వస్తుంది, కానీ 50,000 దాడదామంటే కష్టం అనిపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే నాలెడ్జ్ లో ప్రాబ్లం వస్తుంది. రైట్, సో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా చేయవలసింది చేస్తే కూడా రావాల్సింది రాకపోవచ్చు. రైట్, బట్ వీళ్ళకి కొద్దిగా బెటర్, కొద్దిగానే వస్తుంది, బట్ పూర్తిగా అయితే రాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేర్చుకోవాల్సింది నేర్చుకో